నమస్తే. ఉస్తాద్ వచ్చేసాడు. అయితే గ్లాస్ సైజు కాదు, దాని సైన్యం చూడు అంటూ ఒక పొలిటికల్ మెసేజ్ ఏదైతే ఉందో, పొలిటికల్ పంచ్ ఏదైతే ఉందో అది చాలా గట్టిగానే కొట్టినట్టు కనిపిస్తుంది. అయితే ఇలానే ఇంకా ఏదైనా రాబోతున్నాయా, ఇంకా ఏదైనా సినిమాకి సంబంధించినటువంటి పొలిటికల్ పంచ్ ఉన్నాడు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ బరిలో ఇంకేమైనా నిల్చుంటున్నాయో అవి చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ అసలుకి ఇప్పట్లో షూటింగ్ లేదు, షూటింగ్ అసలుకి ఎంతవరకు జరిగింది, అసలుకి అన్నీ కూడా పూర్తిగా పోస్ట్పోన్ అయిపోయాయి అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడికి మరీ వెళ్ళి సెట్స్ మరీ వేసి మరీ సినిమాలకు సంబంధించి వాళ్ళు తీశారు. అయితే ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ ఒక ట్రైలర్ మనం చూసాం. సో ఉన్న సైజు తక్కువైనా సరే దాని సైన్యం ఎక్కువ అన్నట్టు ఉన్నటువంటి ఒక ట్రైలర్ చూస్తే మీకు ఏమనిపించింది? అంటే ఇది రాజకీయ నేపథ్యంలో చేసిన టీజర్గా మనం చూడాల్సి ఉంటుంది. అసలు వస్తాడా భగత్ సింగ్ అనుకునే పరిస్థితిలో ఉంది. అలాంటిది ఊహించిన విధంగా దీన్ని టీజర్ రిలీజ్ చేసుకుని ఇదిగో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తున్నాడు అని ఒక ఇండికేషన్ హరిశంకర్ ఇచ్చాడు. మనకి ఆ టీజర్ చూసిన తర్వాత టీజర్ 1, టీజర్ 2, టీజర్ 3 ఏమైనా ఉన్నాయా, టీజర్లో కూడా సీక్వెల్స్ ఏమైనా ఉంటాయా అనే డౌట్ వచ్చింది. ఎందుకంటున్నానంటే ఇది పూర్తిగా పొలిటికల్ డైలాగులతో కూడిన టీజర్ అని చెప్పాలి. ఎందుకంటే గ్లాస్ ఇలా చూపించగానే జనసేన పార్టీ గుర్తని కనిపించింది. ఇది నీ స్టేజ్ అని దాన్ని వదిలేస్తాడు, పగిలిపోద్ది. అక్కడ మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగులు పగిలే కొద్దీ పదునెక్కుతుందని అదొక డైలాగు. అలాగే దీని సైజు కాదు, దాని వెనకాల ఉన్న సైన్యాన్ని చూడమన్నాడు. కనిపించని సైన్యం అంటే జన సైన్యం అనుకోవచ్చు. అవును. అంటే ఈ ప్యాటర్న్ డైలాగులు చూసుకుంటే ఇది ఇప్పుడే చేశారా, ఇంతకుముందు చేశారా, ఇలా ఎన్నికలకు సంబంధించి అట్లా వస్తుంది కాబట్టి ప్రత్యేకించి రాయించి హరీష్ శంకర్తోనో లేకపోతే వెనకాల త్రివిక్రమ్ హస్తంతోనో రాయించుకుని ఏమైనా చేసి ఉంచారా, ఇలాంటివి ఇంకా ఎన్ని చేశారు, ఇలాంటి డౌట్లు వస్తున్నాయి. సో మొత్తానికి వాస్తవం చెప్పాలంటే సినిమాకి సంబంధించి చూసుకుంటే ఎలక్షన్స్ ఉన్నటువంటి టైంలో ఖచ్చితంగా ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన సినిమాలు తీయించడం కావచ్చు, లేదా ఉన్న స్టార్స్ తీసిన సినిమాలు అది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో తీసిన సినిమాలు రిలీజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూనే ఉంటాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ సృష్టించాడు. ఎందుకంటే ట్రైలర్తోనే పడాల్సిన పంచు కొట్టాడని చెప్పేసి అయితే అనిపిస్తుంది. ఏమంటారు? కరెక్ట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల నియమావళి ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఇదొక ప్యాటర్న్ ప్రచారం అనుకోవాలి. ఎందుకంటే కేవలం ఎన్నికల ప్రచారం కోసమే అన్నట్టుగా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ అయితే ఉంది. సినిమా ఎప్పుడు వస్తుందో, దాంట్లో అసలు ట్రైలర్ ఎప్పుడు వస్తుందో ఇండికేషన్స్ కూడా లేవు. ఎందుకంటే చాలా వరకు ఇది ఆగిపోయింది, హరిశంకర్ వేరే సినిమా చేసుకుంటున్నాడు, పవర్ స్టార్ ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి అనే వార్తల నేపథ్యంలో సడన్గా టీజర్తో వాడు వచ్చారంటే దీని వెనకాల పక్కా ప్లాన్ ఉండి ఉంటుంది. ముందుగానే మనం ఎన్నికల కోసమని ఒక కట్ చేద్దాం అని చెప్పి ఇలాంటి 2-3 బిట్స్ పెట్టుకుని ఉండొచ్చు. అలాగే గ్లాసును చూపిస్తూ ఒక టీజర్ వచ్చింది. రేపు సైకిల్ నేపథ్యంలో ఇంకొక టీజర్ రావచ్చేమో, చెప్పలేంగా. లేదా బాలయ్య బాబీ డైరెక్షన్లో సినిమా రాబోతుంది. ఆ సినిమా ఇప్పుడు చాలా వరకు షూటింగ్ చక్క షూటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టి దానికి సంబంధించి కూడా కొన్ని టీజర్లు కట్ చేశారేమో తెలియదుగా. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బాబీ కూడా ఇలాంటి ఆలోచన చేసి పొలిటికల్ డైలాగులతో, పంచ్ డైలాగులతో సినిమా మనకి ఇప్పుడు లేట్ అయినా కానీ ఎలక్షన్లు అనేది ముందు వచ్చేస్తున్నాయి కాబట్టి వాటి కోసమైనా ట్రైలర్లు కట్ చేసుకుని రిలీజ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ ప్లాన్లు ఉండుంటారేమో అనిపిస్తుంది హరీష్ శంకర్ కానీ లేకపోతే బాబీ కానీ. ఎందుకంటే ఇట్లాంటి పెద్ద సినిమాలకి టీజర్లు ట్రైలర్లు జనంలోకి బాగా వెళ్తాయి. అలాగే మళ్ళీ అన్స్టాపుల్ స్పెషల్గా ఏమైనా బాలయ్య బాబు ప్లాన్ చేస్తున్నాడా? ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారంలో ఉంటూ కూడా బాలయ్య బాబు ఆర్ఎస్పీలో షూటింగ్లో పాల్గొంటారంటున్నారు. ఈ షూటింగ్లో పాల్గొనేది కేవలం ఇట్లాంటి టీజర్లు ట్రైలర్లు కట్ చేయడానికి ఏమన్నా ప్లాన్ చేసుకుని మరి మన జనసేన అధినేత ఏమో గ్లాస్తో ఒక టీజర్ చేశారంటే మరి బాలయ్య బాబు సైకిల్ మీద వీటి మీద ఏమన్నా ఒక కట్ చేసుకుని రిలీజ్ చేయబోతున్నారా? ఇలాంటివి ఎన్నో వస్తాయి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఒక టీజర్ వచ్చింది, 2వ టీజర్ 3వ టీజర్ కూడా రిలీజ్ చేశారనుకోండి, పూర్తిగా ఈ విధంగా ముందుకెళ్దామనే ప్లాన్తో ఉండొచ్చు. అలాగే బాలయ్య బాబు బాబీ సినిమాకి సంబంధించి కూడా గ్లిమ్స్ అని, టీజర్ 2 అని ఇలా రిలీజ్ చేసుకుంటారేమో. ఎందుకంటే వీళ్ళిద్దరే ఎక్కువ కనిపిస్తున్నారు, స్టార్ డమ్ ఉన్న హీరోలు. వీటి పక్కన తెలుగుదేశం కూటమిలో, బాబు గారి కూటమిలో ఉన్నారు కాబట్టి అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ బాలయ్య బాబు కానీ ఇలాంటి టీజర్లతో కొద్దిగా ఈ టీజర్లు ఎక్కువ వెళ్తాయి. వీళ్ళ ప్రసంగాల కన్నా, రాజకీయ ఎన్నికల సభల కన్నా, ఎన్నికల సభల్లో మాట్లాడే విధానం కన్నా ఇలాంటివి అయితే చర్చించుకుంటారు జనం.
విధంగా యాడ్లు మనం చేస్తూ ఉంటారు కాబట్టి ఆ యాడ్ల కన్నా ఎక్కువ ప్రభావం ఇలాంటివి చూపిస్తాయి కాబట్టి ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అనుకోవాలి. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ప్రయత్నాలు జరగల. ఏదో సినిమాలు చేస్తూ ఉంటారో వ్యూహం, ప్రతివ్యూహం, శబదం, వివేకం ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కానీ ఇలా టీజర్ల ద్వారా కూడా మనం జనంలోకి వెళ్ళిపోవచ్చు అనే ఆలోచన కొత్త ఆలోచన. ఇది కూడా బాగా క్లిక్ అయింది. మళ్ళీ ఇలాంటివి చాలా చేయొచ్చు, బాలయ్య బాబు ద్వారా కూడా చేయొచ్చు. మొత్తానికి 10 years తర్వాత అసలుకి హిట్ లేనటువంటి ఒక పవన్ కళ్యాణ్కి మన గబ్బర్ సింగ్తో మంచి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు హరిశంకర్. సో ఇలాంటి ట్రీజర్లు ఏదైతే ఉన్నాయో మళ్ళీ ఎలక్షన్స్కి కూడా కొంత హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ ట్రీజర్ అనేది ప్లాన్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. సో ఈ ఒక్క ట్రీజర్తో ఆగిపోతుంది అంటారా ఉస్తాద్ భగత్ సింగ్? లేదు, ఎలక్షన్స్ వరకు ఒక 3-4 వచ్చే అవకాశం. అదే 3-4 టీజర్లు రిలీజ్ చేయొచ్చు. ఇప్పుడు సినిమాల సీక్వెల్ అన్నప్పుడు టీజర్లు కూడా 2-3 చేయడం తప్పే ఉంది. దీనికి రిజిడ్గా ఇదే చేయాలని ఇలాగే చేయాలనే రూల్ ఏం లేదు కాబట్టి ఒక ఫార్ములా చేయొచ్చు, ఫార్ములా లేదు కాబట్టి. గబ్బర్ సింగ్ గతంలో గబ్బర్ సింగ్ సినిమా పోలీసు పాత్రకి మంచి పేరు వచ్చింది. గబ్బర్ సింగ్లో బాలయ్య బాబు చేసిన పాత్రకి మళ్ళీ అలాంటి పాత్రనే క్రియేట్ చేసినట్టుగా మనం హరిశంకర్ అనుకోవచ్చు. కాబట్టి పోలీస్ పాత్ర ద్వారా చెప్పిన కన్నా ఇంకా రాజకీయ నాయకుడి పాత్ర ద్వారా చెప్పిస్తే చాలా బాగుండేది. కెమెరామెన్ గంగతో రాంబాబులో రాజకీయపరమైన డైలాగులు చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఏమన్నా మళ్ళీ రీ రిలీజ్ చేయటం, రీ రిలీజ్ పెట్టుకుంటే దానికి సంబంధించిన టీజర్లు కట్ చేసుకోవటం, ట్రైలర్ కట్ చేసుకోవటం చేసుకుంటే ఇంకా త్వరగా వెళ్తాయి. ఇది ఒక కొత్త ఆలోచన చెప్పాలంటే. అంటే మొత్తానికి ఇక్కడ హరిశంకర్ అయితే ఎలా ఉన్నాడో సేమ్ అదే విధంగా బాబీ కొల్లి మన బాలకృష్ణ గారితో సినిమా చేయబోతున్నారు. సో ఇక్కడ కూడా సేమ్ మీరు ఇందాక అన్నట్టు సైకిల్ మీద ఏదైనా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అంటారు? నేను అనుకోవటం ఇప్పుడు 90s 80s బ్యాక్ డ్రాప్ అని చెప్తున్నారు బాబీ సినిమా. 90s 80 బ్యాక్ డ్రాప్ అంటే అప్పుడు కథాంశం తీసుకున్నారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించారు. అప్పుడే సైకిల్ గుర్తు అనేది వచ్చింది. 80s బ్యాక్ డ్రాప్ అంటే బహుశా నేను అనుకోవటం ఆ ప్యాటర్న్లోనే కదా జరిగింది. అక్కడ ఏమన్నా ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారి రాజకీయ ప్రసంగాలతో అలాంటి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా, దానికోసం ఏమన్నా ఒక అప్పటి సైకిల్ గుర్తుతోనూ లేకపోతే ఆ ట్రెండ్తోనూ దీంట్లో ఏమైనా ట్రేజర్లు కట్ చేసుకోవచ్చు. సినిమా ప్రమోషన్ పనికి వచ్చేలాగా చేసుకోవచ్చు, జనం ఎన్నికల ప్రమోషన్కి ఉపయోగపడేలా చేసుకోవచ్చు. అలాంటి ఆ ప్రయత్నాలు ఏమైనా చేశారేమో అనుకుంటున్నాను నేను. సో మొత్తానికి ఒక పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకో పక్కన బాలకృష్ణ గారు కావచ్చు, ఇద్దరు కూడా ఎన్నికల్లో అక్కడ వేడి పుట్టిస్తుంటే ఇక్కడ సినిమాల ద్వారా కూడా వేడి పుట్టించడం. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే చెప్పేది. ఇప్పుడు సినిమాలో దుష్ప్రచారం చేసుకోవడం విధంగా వ్యూహం, శబ్దం అలాంటి సినిమాలు చేసుకొచ్చారు. ఇప్పుడు వివేకం అని తాజాగా అది కూడా వైరల్ అవుతుంది. ట్రైలర్, వివేకం సినిమా ట్రైలరు వివేకానంద రెడ్డిని మరి జగన్ రెడ్డి ఎలా చంపించాడు అనేది కథాంశంతో వచ్చిన అదే ట్రెండ్ అవుతుంది. వాటికన్నా ముందు దూసుకెళ్ళేది ఇలాంటి ట్రైలర్లే, టీజర్లే. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న చేసిన ఆ టీజరు మరి వాళ్ళకి చాలా వ్యూస్ కొలగొట్టేసింది. కాబట్టి ఇవి చాలా స్పీడ్కి వెళ్ళిపోతాయి. ఆ డైలాగులో పంచ్ ఉంది, ఆ గ్లాస్ కనిపిస్తుంది చక్కగా, దాని సైజు కాదు దాని వెనకాల సైన్యం చూడని డైలాగులో ఒక పంచ్ ఉంది. అవును, మరి చాలా బాగా వెళ్తుంది కదా ఇది. అవును, ఇది ఈ కాన్సెప్ట్ బెటర్గా ఉందంటున్నాను. బహుశా వాళ్ళు ఎన్నికల ప్రచారం కోసమే చేశారేమో అని ఇలాగా ఉంది. అది ఎందుకంటే ఎప్పుడూ చేసి ఉండకపోవచ్చు, లేదా ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి పనికి వస్తుంది అనుకుని కూడా చేసి ఉండొచ్చు. ఎన్నికల ప్రచారానికి మన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. సో మొత్తానికి ఈ ట్రెండ్ ఒక సెట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ బాలయ్య బాబు కూడా ఇలాంటి వీడియోస్ వస్తున్నాయని చెప్పేసి ఖచ్చితంగా వస్తాయి. బాలయ్య బాబు కూడా ఇలాంటి వీడియో టీజర్ కట్ చేయించి రిలీజ్ చేయించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మే 13ని ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మే 13 లోపునే ఈ నా బాబీ సినిమాకి సంబంధించింది ఖచ్చితంగా వీళ్ళు టీజర్ని రిలీజ్ చేస్తారు. చేసి ఒక టీజరో 2 టీజర్లో తెలియదు కానీ ఫిల్మ్స్ పేరుతో ఒకటి, టీజర్ పేరుతో ఇంకోటి రిలీజ్ చేసిన తప్పేం లేదు. 1980s బ్యాక్ డ్రాప్ కాబట్టి సైకిల్ గుర్తు లేకపోతే ఏదైనా ఎన్నికలని జనంలో తొందరగా వెళ్ళాలన్నా కూడా ఉపయోగపడుతుంది. అంటే సినిమాకి ఉపయోగపడుతుంది, స్వామి కార్యం స్వకార్యం 2 నెరవేరుతాయి ఇలాంటి టీజర్ల వల్ల. మనకు అది నిన్న అర్థమైంది. ఉస్తాద్ భగత్ సింగ్కి చర్చించుకునేలాగానే ఉంది. ప్లస్ జనసేన పార్టీకి సంబంధించిన గుర్తుతోనూ కూడా ఈ టీజర్ కట్ చేశారు, తెలివిగా కట్ చేశారు అది. సో మొత్తానికి ఇలాంటి అయితే ముందు ముందు ఇంకా చాలా రావాలని అయితే కోరుకుందాం సార్. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి ఇంకా బాగా దూసుకెళ్ళేటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి మళ్ళీ రావాలని కోరుకుందాం. సో ఇదండి మొత్తానికి అటు సైడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఇంకో పక్కన బాలయ్య ఇద్దరు కూడా విజృంభిస్తున్నారు. చూద్దాం ఎన్నికల్లో కావచ్చు, అది సినిమాల్లో కావచ్చు. థ్యాంక్ యూ.